బ్రేకింగ్ న్యూస్. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అంతర్జాతీయ సైబర్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 547 కోట్ల రూపాయల మేర ఈ సైబర్ ముఠా నేరాలకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. వీరి లక్ష్యం నిరుద్యోగ యువకులకు ఉద్యోగాన్ని ఆశ చూపించి వారితో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించడమే కాకుండా వారి అకౌంట్ల ద్వారానే సైబర్ లావాదేవీలు నిర్వహించినట్టుగా గుర్తించారు పోలీసులు. ఈ ముఠాకు సంబంధించిన కీలక సూత్రధారులలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ స్కామ్ కు సహకరించిన మరో 17 మందిని పెనుబల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సత్తుపల్లికి చెందిన ఉడతనేని వికాస్ చౌదరి, పోట్రు మనోజ్ కళ్యాణ్, పోట్రు ప్రవీణ్, మేడా భానుప్రియ, మేడా సతీష్, మోరంపూడి చెన్న కేశవ అనే వ్యక్తులు ముఠాగా ఏర్పడి భారీగా సైబర్ నేరాలకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆస్ట్రేలియా పౌరులకు సైబర్ వల విసిరి దోపిడీ చేసిన సొమ్మును సుమారు 547 కోట్ల రూపాయలు వసూలు చేశారు జనాల నుంచి అని పోలీసులు తేల్చారు. ఉడతనేని వికాస్ చౌదరి ముఠా ఇంటర్నేషనల్ సైబర్ నేరగాళ్లతో కలిసి విదేశాల్లో కాల్ సెంటర్లు నిర్వహిస్తూ ఈ నేరాలకు పాల్పడుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఈ నిందితుల ఫోటోగ్రాఫ్స్ ని కూడా మీరు చూడొచ్చు. పోట్రు మనోజ్ కుమార్ ని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ అరెస్ట్ అయిన నిందితులను అదుపులోకి తీసుకున్న నిందితులకు ముఖాలకు నల్లటి ముసుగులు వేసి, అంటే ఐడెంటిఫికేషన్ పరేడ్ కోసం ఇలా నల్లటి ముసుగులు వేస్తారు. వాళ్ళని పోలీసులు స్టేషన్కి తీసుకువెళ్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. మ్యాట్రిమోనీ, రివార్డ్స్, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్స్తో పాటు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేరుతో ఈ నిందితులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్పారు. టెలిగ్రామ్ గ్రూప్లో మోసపూరిత లింకులు పంపించి వాటి ద్వారా అమాయక వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లను హ్యాక్ చేసి వికాస్ చౌదరి అనే వ్యక్తి ఈ ముఠాలకు పాల్పడుతున్నట్టుగా అతను సూత్రధారిగా పోలీసులు పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాము అంటూ పిలిపించుకొని వారితో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి ఈ మోసాలు చేయడమే వీళ్ళ లక్ష్యం. కమిషన్లు ఇచ్చే ఏజెంట్ల అకౌంట్లు తీసుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే వికాస్ చౌదరి ముఠాకు అకౌంట్లు ఇచ్చి మోసాలకు సహకరించినందుకు గాను హైదరాబాద్కు చెందిన మరో 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా నిందితుల తరపున ఏజెంట్లుగా వ్యవహరించిన మరో 11 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ భారీ సైబర్ స్కామ్ లో ఇప్పటి వరకు మొత్తం 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో అసలు ముఠాకు చెందిన వ్యక్తి పోట్రు ప్రవీణ్ కూడా ఉన్నాడు. వీరికి బ్యాంక్ అకౌంట్లు ఇచ్చే ఏజెంట్లుగా వ్యవహరించినందుకు మరో 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ముఠాలోని ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఉడతనేని వికాస్ చౌదరికి రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నట్టుగా గుర్తించారు. మరో నిందితుడైన పోట్రు మనోజ్ కళ్యాణ్ సత్తుపల్లికి చెందిన బీజేపీ నేత. అలాగే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న పోట్రు ప్రవీణ్ బీఆర్ఎస్ పార్టీకి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఇటు సైబర్ ముఠాలో ఉన్న భానుప్రియ అనే మహిళ పోట్రు మనోజ్ కళ్యాణ్ భార్య. అయితే మేడా సతీష్ అనే ఇంకో నిందితుడు మనోజ్ బావుమర్ది అని పోలీసులు చెబుతున్నారు. కొంతమంది వ్యక్తులు సత్తుపల్లి ప్రాంతానికి, వేంసూరు, సత్తుపల్లి ఇటువంటి ఈ ఏరియాకి వాళ్ళే చాలా మంది ఇక్కడ లోకల్ వ్యక్తులకి వాళ్ళ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ కి మిస్యూజ్ చేసి వాళ్ళతో సహా వాళ్ళకి కన్సెంట్తో, లోకల్ వ్యక్తులకి కన్సెంట్తో అకౌంట్ ఓపెన్ చేసి చాలా పెద్ద ఒక సైబర్ ఫ్రాడ్ దందాలో చేసి ఈ డబ్బుకి ఇక్కడ నుంచి వేరే వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి కొన్ని కంబోడియాలో కూడా కాల్ సెంటర్ పెట్టి అక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యమైన పాత్ర ఉంటే ఒక పోట్రు మనోజ్ కళ్యాణ్, తర్వాత ఒక ఉడతనేని వికాస్ చౌదరి, పోట్రు ప్రవీణ్, మేడా
భానుప్రియ, మేడ సతీష్, దెన్ చిన్న కేశవరావు. వాళ్ళే చాలా మందికి అకౌంట్ ఓపెన్ చేసి ఇది సైబర్ ఫ్రాడ్. పోట్రు మనోజ్ కళ్యాణ్ కి అకౌంట్ లో 114 crore వచ్చింది ఈ సైబర్ ఫ్రాడ్. మేడ భానుప్రియ, ఆమె మనోజ్ కళ్యాణ్ భార్య, ది పోట్రు మనోజ్ కళ్యాణ్ భార్య. ఆమెకి అకౌంట్ కు 40 crore వరకు డబ్బు వచ్చింది ఒక అకౌంట్ కి. ఆమెకి సెకండ్ అకౌంట్ కి ఆల్మోస్ట్ 5.41 crore డబ్బు వచ్చింది. మేడ సతీష్ నా బ్రదర్ ఇన్ లా బామర్ది మనోజ్ కళ్యాణ్ కి, పోట్రు మనోజ్ కళ్యాణ్ కి, ఆయనకి అకౌంట్ 135 crore డబ్బు వచ్చింది. తర్వాత ముమిడాల నాగలక్ష్మి, ఆమెకి అకౌంట్ కి 81 crore రూపీస్ వచ్చింది. నరసింహ ఒక కిరాణా అండ్ డైరీ కరీంనగర్ లో ఉన్నారు. వాళ్ళకి కూడా ఈ కళ్యాణ్ వాళ్ళకి టీమ్ ఆన్లైన్ లో పరిచయం చేసి వాళ్ళకి అకౌంట్ కూడా తీసుకొని ఓపెన్ చేసి వాళ్ళకి ఏదైనా కమిషన్ ఇచ్చి వాళ్ళకి అకౌంట్ కూడా వాడింది. ఇందులో 92.5 crore రూపీస్ పడింది. తర్వాత ఉడతనేని వికాస్ చౌదరికి అకౌంట్ లో 80 crore రూపీస్ పడింది. వాళ్ళు అందరూ అప్రాక్సిమేట్లీ టోటల్ 547 crore రూపీస్ కి ఇది సైబర్ ఫ్రాడ్ దందాలు చేసింది. ఈ టోటల్ డబ్బు ఇండియాలో ఆల్మోస్ట్ 10 స్టేట్ లో 100 వరకు వాళ్ళ మీద కేసు నమోదైంది, లేకపోతే ఎన్సిపిఆర్ పోర్టల్లో పిటిషన్ పెట్టింది. విక్టిమ్స్ మన దేశంలో జరిగింది, మన ప్రాంతంలో జరిగింది అండ్ బయట కూడా జరిగింది. కొంతమంది ఆస్ట్రేలియన్ సిటిజన్ కూడా చీట్ చేయడం జరిగింది. ఏకంగా 547 కోట్ల రూపాయలు అమాయకుల దగ్గర నుంచి దోచేసని ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాకి కొంతమంది రాజకీయ నాయకులతో కూడా సంబంధాలు ఉన్నాయని చెబుతూ ఉన్నారు. సో ఎవరిని వదిలేదు లేదు అని పోలీసులు చెప్తున్నారు. మా ప్రతినిధి భాస్కర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. అంతేకాదు మీరు కూడా ఇంకెవరైనా మోసపోయిన వాళ్ళు ఉంటే మీరు కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళండి. ఈ ముఠా మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తుందో చెప్పండి, మీకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. మా ప్రతినిధి భాస్కర్తో మాట్లాడదాం. భాస్కర్, ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకెంతమంది పరారీలో ఉన్నారు? అలాగే 547 కోట్ల రూపాయల్ని రికవరీ చేశారా? వీళ్ళ ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశం ఉందా? ఏదైనా పొలిటికల్ ప్రెజర్స్ ఏమైనా వస్తున్నాయా? రాజకీయ నాయకులతో కూడా సంబంధాలు ఉన్నాయని చెబుతున్న నేపథ్యంలో రోహిత్, ఖమ్మం జిల్లా అనేది ఒక రకంగా చెప్ప రాజకీయానికి పెట్టింది పేరు. అలాంటి జిల్లాకు ఇప్పుడు ఒక అవినీతి మరక భారీ స్థాయిలో పడడంతో కూడా ఇప్పుడు కక్కలేక మింగలేక ఉందని చెప్పుకోవచ్చు ఖమ్మం జిల్లా పరిస్థితి. ఒకవైపున ఒక్కొక్క అగ్ర సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు చేసే నిర్వాహకం వలన ఇప్పుడు ఖమ్మం జిల్లా పేరు కాస్త అపఖ్యాతి మూటగట్టుకుందని చెప్పుకోవచ్చు రోహిత్. మొత్తానికైతే 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, సుమారు 547 కోట్ల రూపాయల పైగా చీటింగ్ స్కామ్. మొత్తం కూడా ఆన్లైన్ బెట్టింగ్ కావచ్చు, ట్రేడింగ్ కావచ్చు, పిట్ ప్రో కావచ్చు, ఇట్లా వివిధ రకాలకు చెందినటువంటి ఈ యొక్క నేరగాళ్ళు మొత్తం కూడా తమకున్నటువంటి పర్చేస్ ద్వారా మరోవైపున వాళ్ళకు ఉన్నటువంటి రూట్స్ లో మొత్తానికైతే ఇతర దేశాల నుంచి ఈ యొక్క పిట్ ప్రో కింద వీటిని ప్రోత్సహించుకుంటున్న నేపథ్యం దీనికి సంబంధించి ఒకవైపున పోట్రు కళ్యాణ్ అనే వ్యక్తి గతంలో కేటీఆర్ తో చాలా సన్నిహితంగా ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఈ యొక్క లింక్ ఖమ్మం నుంచి మొదలు పెడితే హైదరాబాద్, బెంగళూరు నుంచి వయా ఇతర దేశాలకు ఇది ఒక ఎగబాగిందని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా అక్కడ కొంతమంది ఖమ్మం జిల్లాకు చెందిన కొంతమందికి పోట్రు కళ్యాణ్ వాళ్ళకి ఒకప్పుడు విలీనియం స్కూల్ అనేది సత్తపల్లిలో ఉన్నది. ఆ స్కూల్ లో ఉన్న చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాల అవకాశాలు ఇప్పిస్తామంటూ ఈ పోట్రు కళ్యాణ్ తో పాటు ప్రవీణ్ వాళ్ళ తమ్ముడు మొత్తానికైతే అందరికి వెరేసిన నేపథ్యం ఉంది. ఫలితంగా ఇప్పుడు ఆ విలీనియం స్కూల్ సైతం కూడా ఇప్పుడు ప్రజెంట్ శ్రీ చైతన్య కళాశాల వాళ్ళకు లీజుకి ఇచ్చిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఆ స్కూల్ కు సంబంధించిన విద్యార్థులు 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పిల్లలు ఎవరైతే ఉందో వాళ్ళ దగ్గర ఏదో ఆన్లైన్ కాల్ సెంటర్ లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ వివిధ రకాలుగా నమ్మబలికి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ఆధార్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించి ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించే సమయంలో వీళ్ళ నెంబర్లు ఇచ్చేసుకొని మొత్తం కూడా వీళ్ళ కన్సర్న్లో నిర్వహించుకుంటూ చేసుకొని పోయారు. కానీ సంబంధం లేని వ్యక్తులు అంటే దాంట్లో ఉద్యోగం కోసం పోయి వాళ్ళు ఈ కంపెనీ ప్రతినిధులు అడిగినటువంటి అకౌంట్స్ కి బ్యాంక్ అకౌంట్స్ శాలరీలు పడాలని నమ్మబలికి ఆ అకౌంట్స్ కోసం ఇచ్చినటువంటి డీటెయిల్స్ ని వీళ్ళు ఆసరా చేసుకొని
వీళ్ళే ఒక ఓపెన్ చేసుకొని ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని ట్రాన్సాక్షన్ నడిపించారు. ఫలితంగా కోట్లాది రూపాయలకు ఒక వ్యక్తి అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ అయినట్టుగా తెలిసింది. మొత్తానికైతే ఈ ఘటన ఇప్పుడు ఆశమాషగా లేదు. మొత్తానికైతే దీనికి సంబంధించి కేటీఆర్ కు అంతా తెలిసే జరిగింది అనేది కూడా బహిరంగంగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఒకవైపున కేటీఆర్ దీంట్లో ప్రధాన పాత్ర ఉండొచ్చు, ఎందుకంటే ఆయన కనుసన్నలు ఆయన అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఇదే ఘటన జరుగుతూ ఉంది. అయినా కానీ అప్పట్లో సిసిఎస్ పోలీసులు కావచ్చు లేదా ఇన్వెస్టిగేషన్ సంబంధించిన వాళ్ళంతా కూడా అంటే అప్పుడు ఇన్వెస్టిగేట్ చేసే సమయంలో ఎవరు కూడా దీని గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఘటన వెలుగులోకి రావడంతో ఇప్పుడు ఈ దీనిపై అంటే భాస్కర్ ఎంతమంది ఉండుంటారు? 547 కోట్ల రూపాయలు దోచేశారు అంటే వీళ్ళ బారిన పడిన బాధితులు ఎంతమంది ఉండుంటారు? ఇప్పటి వరకు వాళ్ళకి సహకరించిన వాళ్ళలో ఏజెంట్లుగా ఉన్న వాళ్ళని ఎక్కువ మందిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వాళ్ళు ఎక్కడ? ఈ వికాస్ చౌదరి, ప్రవీణ్, సతీష్, భానుప్రియ వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఎస్ రోహిత్, ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఈ పోట్రు ప్రవీణ్ కావచ్చు లేదంటే వికాస్ చౌదరి కావచ్చు, వీళ్ళంతా కూడా కొంతమంది గత నెలనే డిసెంబర్ నెలలోనే వీళ్ళకి ఒక 7 మందిని కూడా అరెస్ట్ చేసిన నేపథ్యం అయితే ఉంది బిఎం బంజారా పోలీసులు. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పటివరకు చూసుకుంటే ఈ ప్రవీణ్ తో పాటుగా వాళ్ళ బ్రదర్ అయినటువంటి కళ్యాణ్, వీళ్ళంతా కూడా ఒకప్పుడు అంటే చేసే అక్రమాల పైన ఆ ఊరు తంబూరు గ్రామానికి చెందినటువంటి సాయి ప్రవీణ్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ మీదనే ఈ కేసు మొత్తం కూడా మిస్లీడింగ్ చెప్పుకోవచ్చు. ఫలితంగా వాళ్ళందరూ కూడా అదుపులో తీసుకుంటారు. ముందు భాస్కర్, మొత్తానికి ఖమ్మం జిల్లాలో ఒక అతిపెద్ద స్కామ్ ని పోలీసులు ఛేదించారు. ఏకంగా 547 కోట్ల రూపాయల మోసాలకి పాల్పడ్డ ముఠాను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. మీరు కూడా ఎవరైనా బాధితులుంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి, మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది.